నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలంటూ సూచన. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక. 6వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని అంచనా. హైదరాబాద్లోని ఇంజాపూర్ సాగర్ హైవేపై రాబరీ గ్యాంగ్ బీభత్సం. వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్న స్థానికులు. తెలంగాణ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై గరం. హైదరాబాద్ ఆరంఘర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ నేతల ఆందోళన. అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వార్డులను, ఆపరేషన్ థియేటర్, వైద్య పరికరాలను మంత్రి పరిశీలించారు. ఆసుపత్రి పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా ఉండడంతో సూపరింటెండెంట్ డాక్టర్ డేవిడ్ కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన 100 పడకల ఆసుపత్రి భవన నిర్మాణంలో నాసిరకం పనులు చేపట్టారంటూ కాంట్రాక్టర్ పై ఆయన మండిపడ్డారు. గత ప్రభుత్వంలో నిధులు లేకపోవడంతోనే హడావుడిగా ఆసుపత్రిని అరాకొరా వసతులతో ప్రారంభించారంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని ఏరియా హాస్పిటల్ను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పేద ప్రజలకు ఏవైతే సౌకర్యాలు కల్పించాలో దాంట్లో మొట్టమొదటికి వచ్చేది హాస్పిటల్. ఎందుకంటే ఈరోజు ప్రైవేటు హాస్పిటళ్ళకు పోయి ఖర్చు పెట్టుకునే వైద్యం అందించుకోలేని పరిస్థితుల్లో ఉన్న పేదవారికి ప్రభుత్వాలే అండగా ఉండాలా. ఆ నీతిని పాటిస్తూ రాయచోటి పట్టణంలో ఉన్న హాస్పిటల్లో ఉన్న విభాగాలన్నీ సందర్శించడం జరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో ఏవే సౌకర్యాలు కల్పించాలా, ఇక్కడ ఏ విధమైన చర్యలు తీసుకుంటే హాస్పిటల్ నెంబర్ 1 హాస్పిటల్గా తీర్చిదిద్దేదానికి ఇక్కడ ఉన్న అధికారులు అయితేనే, డాక్టర్లు అయితేనే, సూపరింటెండెంట్ అయితే మాట్లాడడం జరిగింది. గత ప్రభుత్వాల్లో నిలిచిపోయిన పనులు, కాంట్రాక్టర్లకు నిధులు ఇవ్వకుండా ఏదో చేసినామంటే మంచి పేరు కనుకోండి, అలాగే చెడ్డ పేరు కనుకోండి, ఆడంబరముగా ప్రారంభోత్సవాలు చేసి వెళ్ళిపోవడం జరిగింది. ముఖ్యంగా ఈ హాస్పిటల్ పరిధిలో ఇంకా చాలా పెండింగ్ పనులు ఉన్నాయి. దీనిల వల్ల రోగులైతే చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా 16-17 మండలాలకు సెంటర్గా ఉండే రాయచోటిలో ఎక్కువ ట్రోమా కేసెస్ వస్తాయి. యాక్సిడెంట్ అయిన కేసులు, అలాగే గర్భిణీ కేసులు. ఇక్కడ ఏదైనా ఫస్ట్ ఎయిడ్ తీసుకోవాలన్నా కూడా పేదవాళ్ళు అయితే ఈ హాస్పిటల్కే వస్తారు. ఇక్కడ ఏ సౌకర్యాలు కల్పిస్తే మెరుగైన వైద్యం అందుతుందో, మా ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది కాబట్టి ఇక్కడ ఏ చర్యలు తీసుకోవాలా ముఖ్యమంత్రి గారితోనైతేనే, మా ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి ఒకే రోజు చేయలేము కాబట్టి వచ్చే 6 నెలల్లో ఈ హాస్పిటల్కు మహర్దశ పట్టే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే హాస్పిటల్లో ఉన్న పేషెంట్లకు కూడా మేము భరోసా ఇస్తున్నాం. రేపు ప్రైవేట్ హాస్పిటల్కు తన్నే విధంగా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ప్రజలు వచ్చి వాళ్ళ యొక్క ఏదైతే కష్టాలున్న ఆర్థిక భారాలను నోచుకోలేని వాళ్ళంతా ఇక్కడ ట్రీట్మెంట్ చేసుకునే విధంగా తీర్చిదిద్దేదానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యంగా నిధులు లేమని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ ఆపేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో తప్పకుండా ఆరోగ్యానికి సంబంధించిన ఏ దానికైనా మా ప్రభుత్వం ముందుకు వస్తుంది. ఇక్కడ నిధులు తీసుకొని వస్తాం. హాస్పిటల్ను కూడా డెవలప్ చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ముందే చెప్పినామండి, గత ప్రభుత్వంలో ఏదో ఆడంబరంగా హాస్పిటల్ బిల్డింగులు వచ్చినాయి, 100 బెడెడ్ హాస్పిటల్ అని చెప్పి ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎస్టీపీ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అయితేనేం, అలాగే ఆక్సిజన్ ప్లాంట్, మినరల్ వాటర్ది అయితేనేం, ఇక్కడ వాటర్ సౌకర్యం కూడా లేదు. ఇవన్నీ అతి త్వరలోనే ఆరోగ్య శాఖ మంత్రితో చర్చించి 1 by 1 ఇక్కడికి నిధులు తెచ్చి ముందు చెప్పిన విధంగానే వచ్చే 6 నెలల్లో పేదలకు మెరుగైన సేవలు అందించేదానికి ఈ హాస్పిటల్ను ప్రజల దగ్గరికి తీసుకెళ్తారు. రాయచోటి విషయానికి వస్తే ముందు చెప్పిన విధంగానే చుట్టుపక్కల ఉన్న 15-16 మండలాలకు హెడ్ క్వార్టర్ ఇది. హార్ట్ అటాక్ వచ్చినా, పెరాలసిస్ పేషెంట్లు అయితేనే, అలాగే యాక్సిడెంట్ కేసెస్ ఎక్కువగా ఇక్కడే నమోదైతే వస్తున్నాయి. కాబట్టి రాబోయే కాలంలో ఏవైతే
ప్రజలకు అందుబాటులోకి తీసుకొని రావాలో అవి తీసుకొచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వాలు చేసిన పనులే కాకుండా మా వంతుగా ఏ ఫెసిలిటీస్ కల్పిస్తే పేదవాడు సంతోషంగా ఉంటాడో అవి. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ హెచ్చరిక చేసింది. ముఖ్యంగా ఏపీకి భారీ వర్ష సూచన ఉంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తోంది. పశ్చిమ బెంగాల్ సమీపంలోని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, అది వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దీంతో 6వ తేదీ వరకు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షం పడే అవకాశం కనిపిస్తోంది. ఈ రోజు నుంచి తేలికపాటి జల్లులతో వర్షం ప్రారంభమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన టెట్ డిఎస్సి పరీక్షల నోటిఫికేషన్ ను దృష్టిలో ఉంచుకుని జగ్గంపేట నియోజకవర్గంలోని టెట్ డిఎస్సి పరీక్షలకు సిద్దపడే విద్యార్థులకు ఉచితంగా కోచింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా గోదావరి కోచింగ్ సెంటర్ సౌజన్యంతో నిర్వహించనున్న టెట్ డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవాన్ని జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద ఉన్న కాపు సామాజిక భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, శాసన మండలి సభ్యులు యనమల రామకృష్ణుడు, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ, ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల్ల సత్యప్రభ, ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ కు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను కలెక్టర్ షాన్ మోహన్ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించి ఈ సందర్భంగా విద్యార్థులకు అందజేశారు. ఇదంతా ఆశ. ఎందుకంటే నా ప్రాంతంలో మీరు ఉపాధ్యాయులుగా తయారై బయటకు వస్తే మన ప్రాంతానికి విద్యాదానాలు అందిస్తారు, విద్యావంతమైనటువంటి సమాజాన్ని ఇస్తారు అనేటటువంటి ఒక ఆశతోటి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. అయితే నా ఆలోచన ఎంతవరకు నెరవేరుతాయో నాకు తెలియదు, కానీ ఈ నియోజకవర్గం నన్ను నమ్ముకుని 4 సార్లు శాసనసభ్యుడిగా 45 సంవత్సరాల బట్టి ఒక ప్రజా నాయకుడిగా పదవుల్లో లేకపోయినా మీలో నమ్మకమైన మీ అభిమానాన్ని చూడమని ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా 45 సంవత్సరాల వరకు మీలో ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే మీ వల్ల నాకు గుర్తింపు వచ్చింది. చాలా మందికి వస్తాయి, పదవుల ద్వారా రావచ్చు, ఫ్యాక్టరీ పెట్టుకుంటే రావచ్చు, మితి మితిని ఆశలు సంపాదించుకుంటే రావచ్చు. నాకు వచ్చింది ప్రజాభిమానం వల్ల ఆ గుర్తింపు. ఫ్యామిలీ ఫార్మింగ్ అంటే టీచర్స్ అంటే స్టూడెంట్స్ కానీ లేకపోతే ఇప్పుడు ఇంటికి రావడం ఎలా జరుగుతుంది. సో అలాంటి వెరీ వెరీ నోబుల్ ప్రొఫెషన్లో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేయడానికి రెడీ అవుతున్న స్టూడెంట్స్ని ఇంత మంచి సందర్భంలో ఈ జిల్లాలో ఇలా అటెండ్ అవ్వడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ అంటే మోరలెస్ నాతో మీరు 5-6 years ఏదో ఉంటుంది సో ఆ ఏజ్ గ్రూప్ కాబట్టి
I can tell you one thing. For the example, last week, competition, maybe I am 5-6 years older to you, so last exams, so only one suggestion that I will ఒకదానిపై ఫోకస్ చేస్తూ మిగతా ఉద్యోగాలు ఆపేసి తర్వాత 4 నెలలు అయిపోయిన తర్వాత దేనికి మనం మార్కెట్లో ఉపయోగపడని స్టేజ్ తీసుకెళ్ళిపోతాం. చాలా 4 అంటారు రాకపోయేసరికి ఒక 5-6 ఏళ్ళ తర్వాత ఏ ఉద్యోగం ప్రైవేట్ సెక్టర్లో హైదరాబాద్ బెంగళూరు వెళ్దామన్నా కూడా మనకు ఆ గ్యాప్ వల్ల మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండదు చాలా. సో అది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఒక లెట్ us try best attempt to work first attempt after end వస్తుంది బట్ ఆఫ్టర్ ప్లీజ్ మూవ్ ఆన్. వేరే ఉద్యోగం ఏదో చేసుకోవడం లైఫ్ సెటిల్ అవ్వాలి. బట్ ఇదే ఇన్ఫాక్ట్ యూపీఎస్సీ అంటే సివిల్ సర్వీస్ రాసినప్పుడు నా బ్యాక్ ఇప్పటికీ కొన్ని ఇంకా ట్రై చేస్తుంది. సో నెట్ అవుతలేదు తర్వాత బట్ 10 years is a very very crucial time for anyone. జనరేషన్ ఉన్న మార్కెట్స్లో 10 years మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయామంటే మళ్ళీ నేర్చుకోవడానికి ఇంకో 10 years కష్టపడాలి. సో ట్రైనింగ్ టైమ్ ఆఫ్ లైఫ్ ఈ ఉద్యోగం ఎదుర్కోవడంలో ఎదుర్కోవాలి. సో యాజ్ ఎ వెల్ విషర్ యాజ్ ఎ ఎల్డర్ బ్రదర్ టు యు అకార్డింగ్ టు దిస్ గివ్ ఫస్ట్ అటెంప్ట్ బెస్ట్ అటెంప్ట్ ఆల్వేస్ ఫస్ట్ అటెంప్ట్ ఇస్ బెస్ట్. చేసిన వారిచ్చిన హామీని నిలబెట్టుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ కూడా 5వ సంవత్సరం చేశారు. దానికి అనుగుణంగా యువతికి ఉపాధి కలిగించాలి, నైపుణ్యం కలగాలనే ఒక ఉద్దేశంతో మన నెహ్రూ గారు చేసిన ఈ కార్యక్రమం నిజంగా చాలా గొప్ప విషయం. నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరికి ఈ డిఎస్సీ మీద శిక్షణ ఏర్పాటు చేయడం అన్నది దాన్ని అమల్లో పెట్టడం కూడా చాలా గొప్ప విషయం. ఈ సభాముఖంగా ఆయనకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏదైతే ఏ లక్ష్యంతో అయితే ఈ మెగా డిఎస్సీ మీ అందరి ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళ, మీరు డిగ్రీ పుచ్చుకుని టెస్ట్ రాసి ఇప్పుడు వస్తుందా ఇది ఇప్పుడు తీస్తారని ఎదురు చూస్తున్న రోజు వచ్చింది. దాన్ని మీరు అవకాశాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన ఫ్యాకల్టీ శిక్షణ తరగతుల్లో ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా ఈ శిక్షణ తరగతులు హాజరయ్యి భవిష్యత్తులో మీరు మంచి ర్యాంకులతో ఉపాధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించడం పట్ల దళిత సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఒంగోలులోని అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణకు అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విజయంగా భావించి మాదిగ జాతులు ఎంఆర్పీఎస్ ఉద్యోగంలో పనిచేసిన అమరవీరులు, వాళ్ళకి ఎన్నో కష్టాలు నష్టాలు పడి ఉద్యమం నడిపించినటువంటి ఎంఆర్పీఎస్ నాయకుల కార్యకర్తల జమల త్యాగాలకి అది అంకితమిస్తూ భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టినటువంటి పురిటిగడ్డ అయినటువంటి ఈదుముడి గడ్డ మీద విజయోత్సవ జాతరను నిర్వహించడానికి సన్నద్ధమవుతూ ఉన్నాం. త్వరలో ఆ తేదీని కూడా ప్రకటించడానికి కూడా మేము రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించుకొని త్వరలో ఆ తేదీని కూడా ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిన గడ్డ, ఈ దేశంలో అనేక మందికి సామాజిక న్యాయ సూత్రాన్ని ఇచ్చినటువంటి గడ్డ, అనేక మందికి ఈరోజు సమాజంలో ఉండబడినటువంటి పీడిత దాడిత వర్గాలకి ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన గడ్డ. ఆ గడ్డ మీద విజయోత్సవ జాతర నిర్వహించడానికి సిద్ధపడతా ఉన్నాం. ఆ జాతరని త్వరలో డేట్ని ప్రకటన చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటాం. హైదరాబాద్ వనస్థలిపురం పరిధిలోని ఇంజాపూర్ సాగర్ హైవేపై అర్ధరాత్రి రాబరీ గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. గుర్రంగూడ నుండి ఇంజాపూర్ వైపు ఓ వ్యక్తి కారులో వెళ్తుండగా కాపు కాసిన ఓ రాబరీ గ్యాంగ్ ఆ వ్యక్తిని అడ్డుకుని దాడి చేసి కారుతో అక్కడి నుండి ఉడాయించారు. కాసేపటి తర్వాత అదే రహదారిపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు వెంట వెళ్తున్న వారిని ఢీకొట్టుకుంటూ పారిపోయేందుకు యత్నించారు. అది గమనించిన స్థానికులు ఓ అంబులెన్స్ లో వెళ్లి చేజ్ చేసి కారుతో పాటు రాబరీ గ్యాంగ్ లో 2 పట్టుకున్నారు. ఈ మేరకు నిందితులను పోలీసులకు అప్పగించగా కేసు నమోదు చేసుకుని మిగతా వారి కోసం దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలు.